వివాహ పొంతన ఇలా చూడాలి. నేను డైరెక్ట్గా విషయంలోకి వస్తున్నాను. వివాహ పొంతన గురించి అమ్మాయి తల్లిదండ్రులు నాతో ఫోన్లో మాట్లాడి వధూవరుల ఇద్దరి వివరాలు పంపించారు. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మాయి జాతక చక్రం. పూర్వ పల్గుని నక్షత్రం, సింహరాశి, తులా లగ్నంలో జన్మించింది. పుట్టిన తేదీ, అక్షాంశ రేఖాంశాల వివరాలు ఇక్కడ అనవసరం కావున ఇవ్వటం లేదు. శుక్ర దశాశేషం తర్వాత రవి మహర్దశ గడిచాయి. అమ్మాయికి 24 సంవత్సరాలు. ప్రస్తుతం చంద్ర మహర్దశ నడుస్తున్నది. మే 2020 నుండి మార్చి 2021 వరకు చంద్ర మహర్దశలో చంద్రుడి అంతర్దశ, ఆ పిమ్మట సంవత్సరాంతం వరకు కుజ అంతర్దశ. శుక్లపక్ష దశమి రోజు జన్మించిన ఈ జాతకురాలకి చంద్రుడు శుభాన్నే ఇస్తాడు. పూర్ణచంద్రుడు శుభుడు కావున దశమ కేంద్రాధిపత్యం వలన, అంటే శుభులకు కేంద్రాధిపత్యం దోషం కదా అని జ్యోతిష విద్యార్థులు భావించినా, అట్టి చంద్రునికి లాభస్థితి అందున మిత్రక్షేత్రమైన సింహంలో ఉన్నందున చంద్రదశ శుభయోగాన్ని ఇస్తుందని మనం ఖచ్చితంగా భావించాలి. యద్భావం తద్భవతి అనే భగవద్గీత సూత్రం అనుక్షణం మన స్మృతిలో ఉండాలి. అందుకే మనం నిరంతరం శుభాలనే చూడాలి, శుభాలనే చెప్పాలి. ఇలా అనుకోగానే జాతకురాలు యొక్క నక్షత్రం పూర్వ పల్గుని అని, శుక్ర నక్షత్రం అని, ముఖ్యంగా ఈ జాతకురాలి జన్మలగ్నమైన తులా లగ్నాధిపతి యొక్క నక్షత్రం అని స్మరణకు వస్తుంది. ఏ లగ్నానికైనా లగ్నాధిపతి శుభుడు. సదరు లగ్నాధిపతికి చెందిన నక్షత్రాల మీద స్థితి చెందిన గ్రహదశలు శుభాలనే ఇస్తాయని శాస్త్రవచనం. నాకు ఇంకా ఈ పూర్ణచంద్రుని యొక్క దశా విశేషాలు చాలా చెప్పాలని ఉన్నప్పటికీ వీడియో నిడివి ఎక్కువ అవుతున్నందున ఇక తర్వాత విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు సప్తమంలోని గ్రహాలను పరిశీలిద్దాము. వీడియోను నిశ్చలనం చేసి మీరు కూడా పరిశీలించండి. సప్తమంలో కుజుడు. జ్యోతిష సూత్రాల ప్రకారం కుజదోషం కావున వరునికి కూడా కుజదోషం ఉంటే ఉపయోగం. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ప్రాథమిక జ్యోతిష జ్ఞానం అందరికీ ఉంటున్నది. అందుకే జాతకురాలి తల్లి నన్ను అడిగింది, ఏమండి కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కదా, ఇంకా దోషం ఏముంటుంది అని. జ్యోతిష అభిమానులకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఈ వీడియో చేస్తున్నాను కావున సావధానంగా వినండి. కుజుడు సప్తమంలో ఉంటే ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అయితే సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉండటం కళత్ర భావానికి బలం కావున, ప్రత్యేకించి తులాలగ్నానికి కుజుడే కళత్రాధిపతి కావున, స్త్రీ పురుషుల ఆకర్షణ తులామేషాల మధ్య అసాధారణం కావున ఇతర లగ్నాలకు సప్తమ కుజుడి ప్రభావంలా ఇక్కడ ఉండదు. అయితే ఇక్కడ రవితో కలిసి ఉన్నాడు. కళత్ర స్థానంలో సూర్యుని స్థితి అభిలషణీయం కాదు. పైగా ఉచ్చులో ఉన్న సూర్యుడు. 2 అగ్నితత్వ గ్రహాలు, అందున ఒకరికి ఉచ్చ, మరొకరికి స్వక్షేత్రం. ఇది చాలదన్నట్టు మేషం అగ్నితత్వ రాశి. ప్లస్ పాయింట్ జాతకురాలు కాన్ఫిడెన్స్ అనిర్వచనీయం. రవి కుజులు ఇద్దరూ కలిస్తే చెప్పేదేముంటుంది? శాసించే రాజు రవి, దాన్ని అమలు చేసే యోధుడు, వీరుడు కుజుడు. భూగోళాన్ని చాపలా చుట్టేసి అరచేతిలో పెట్టగలిగేటంత సూపర్ కాన్ఫిడెన్స్. వ్యాపారాలకు, వ్యవహార దక్షతకు బాగానే ఉంటుంది. చాలామంది జ్యోతిష్కులు కళత్ర స్థానంలో రవిని చూస్తే పెళ్లి గురించి చెప్పడానికి భయపడతారు. కానీ సూక్ష్మ దృష్టి, సంపూర్ణ అవగాహన లేకుంటే కొన్ని జ్యోతిష సూత్రాలు కొండ చిలువుల్లా మైండ్ను బంధించి జ్యోతిష్కులను ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తాయి. రవి భరణి నక్షత్రం మీద ఉన్నాడు, అంటే లగ్నాధిపతి నక్షత్రం. పైగా దశానాథుడు రవిక్షేత్రంలో ఉండి తన హవా కొనసాగిస్తున్నాడు. ఈ అమ్మాయికి ఈ సంవత్సరం పెళ్లి అవుతుందని ప్రకటించాను. జాతకురాలి తల్లిదండ్రులతో ఇదే విషయం చెప్పాను. జ్యోతిష్కులు, జ్యోతిష విద్యార్థులు మీరంతా నన్ను ఖచ్చితంగా అడుగుతారు, రవి కుజులు సప్తమ స్థానంలో ఉంటే ఆలస్య వివాహం ఖాయం కదా అని. దీన్ని కూడా నేను పరిగణలోనికి తీసుకున్నాను. అమ్మాయికి వయసు 24. 16 ఏళ్లకు ప్రాయం వచ్చిందనుకున్నా 8 ఏళ్ళు ఆలస్యం కోటా పూర్తయిందని భావించాను. అయితే సప్తమంలోని గ్రహాలను దృష్టిలో ఉంచుకొని రవికుజులు లగ్నాన్ని చూస్తుంటాయి కావున భార్యాభర్తలు ఇద్దరికీ ఫైరీ నేచర్ ఉంటుందని చెప్పవచ్చును. ఇక కళత్ర భావానికి సంబంధించిన కొన్ని ఇతర సానుకూల శుభ అంశాల గురించి చెబుతాను. రవి లగ్నం నుండి ఒకసారి పరిశీలించండి. రవి లగ్నం నుండి చూస్తే లగ్నాధిపతి కుజుడు, పంచమాధిపతి రవి లగ్నంలో కలయిక మహాయోగం.
భాగ్యాధిపతి అయిన పూర్ణశుభుడు గురువు తన స్వక్షేత్రమైన భాగ్యస్థానం ధనస్సు నుండి లగ్నంపై వీక్షణ. ఆత్మకారకుడైన రవి లగ్నం అత్యంత ముఖ్యమని శాస్త్రం చెబుతున్నది కదా. పైగా శుక్రుని స్వక్షేత్ర స్థితి 6వ ఇంట్లో రాహువు, చతుర్థాధిపతి అయిన చంద్రుడు పంచమ కోణంలో. ఇదంతా శుభమే కదా. ఇకపోతే చంద్రాత్తు సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. ఈ విషయాన్ని చిన్న గీతగా భావించాలే గాని తీసివేయకూడదు, అంటే అస్సలు విస్మరించకూడదు. అయినప్పటికీ ఇక్కడ కూడా శుభుడైన పంచమాధిపతి తన స్వక్షేత్రం నుండి నవమ దృష్టితో చంద్రలగ్నాన్ని, పంచమ దృష్టితో భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు. చంద్రలగ్నాధిపతి రవి, భాగ్యాధిపతి కుజుడు ఇద్దరూ కలిసి భాగ్యక్షేత్ర స్థితి. పైగా ఈ ఇద్దరు శుభులు కలిసిన ఈ సంపూర్ణ శుభస్థానంపై మరొక శుభుడు పంచమాధిపతి అయిన సహజ శుభుడు గురువు యొక్క పంచమ దృష్టి. వెరసి లగ్నాత్తు రవి లగ్నం నుండి చంద్రలగ్నం నుండి అంతా శుభమే. అందువలనే ఈ చంద్రమహర్దశలో వివాహం ఖాయం అని చెప్పాను. ఈ వీడియో ప్రారంభంలో వధూవరుల ఇద్దరి వివరాలు పంపించారని చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నది వరుణి యొక్క జాతక చక్రం. రేవతి నక్షత్రం, మీనరాశి, కుంభలగ్నం. కలత్రాధిపతి యొక్క 6వ భావస్థితి గమనించాను. కానీ ఈ జాతకుని ప్రస్తుత దశ శుక్రమహర్దశ. ముఖ్యంగా కుంభలగ్నానికి యోగకారకుడు శుక్రుడు. పంచమ శుభభావములో, అందున మిత్రుడైన బుధక్షేత్రంలో ఉన్నాడు. 2036 వరకు శుక్రమహర్దశ ఉంది. అంటే ఇంకా 15 సంవత్సరాల కాలం ఈ జాతకునికి ఖచ్చితమైన యోగదాయక కాలం. జాతకురాలకి చంద్రమహర్దశ 10 ఏళ్ళు ఉంది. అంటే వివాహమైన తొలి దశాబ్దం బాగా ఉండటానికి బాగా అవకాశం ఉంది. 10 ఏళ్ళు ఎంజాయ్ చేశాక ఆ బంధం అంతో ఇంతో బలపడుతుందని మనం ఆశించటంలో తప్పు లేదు కదా. పైగా కాలం ఇరువురికి పరిణితిని కానుకగా ఇస్తుంది. కాలమే దైవస్వరూపం కదా. ఇక చంద్రలగ్నం నుండి పరిశీలించితే లగ్న భాగ్యాధిపతులైన గురుకుజులు కళత్రస్థానంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నారు. సప్తమ కుజుడు దోషప్రదుడైన లగ్నాధిపతి గురునితో కలిసి ఉన్నందున మనం ప్రతికూల భావనలు చేయవలసిన అవసరం లేదు. రవి లగ్నం నుండి కళత్రస్థానం చూశాను. మొత్తం అన్నీ కావాలనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదని చిన్నగీతగా భావించాను. ముఖ్యంగా చేతిలో ఉన్న ఆప్షన్ రాని 100 కంటే గొప్పది అనే సూత్రం మనం ఎవరమైనా ఆమోదించాల్సిందే. అన్నిటికంటే ముఖ్యంగా వధూవరులిద్దరికీ కుజుదోషం ఉంది. పైగా మరొక ముఖ్య విషయం మీరంతా అర్థం చేసుకోవాలి. 1996లో జన్మించిన వధువుకు 1992 నుండి 1995 వరకు ఉన్న ఈ 4 ఏళ్లలో జన్మించిన వరుల నుండే కదా ఎన్నిక చేయాలి. అప్పటి ఖగోళ గ్రహస్థితి గతులే అలాగుంటే ఎవరైనా ఏమి చేయగలరు. అందుకే అష్టకోట గుణపంతున మెరుగ్గా ఉండి ఇరువురి జాతక చక్రాలు క్షుణ్ణంగా పరిశీలించి శుభం చెప్పాలనుకుంటే ఖచ్చితంగా ఆ దైవమే జ్యోతిష్కునికి స్ఫురణ రూపంలో ఫలితం చెప్పమని అందిస్తుంది. అందుకే జ్యోతిష్కుణ్ణి దైవజ్ఞుడు అన్నారు. జాతకురాలది తులాలగ్నం, వరుణిది కుంభలగ్నం. ఇరువురి లగ్నాధిపతులకు మిత్రత్వం ఉంది. పైగా వరుణి దశ శుక్రుని దశ అయినందున, అతను బుద్ధిస్థానంలో ఉన్నందున ఇంకా ఇక్కడ వివరించడానికి వీలు కాని అనేక కోణాలలో పరిశీలించి బాధ్యతగా భావించి తల్లిదండ్రులకు ఈ జాతక పొంతన గురించి అన్ని కోణాలలో వివరించాను. ఇప్పుడు ఒకసారి అష్టకోట గుణపొంతన చెప్పి ముగిస్తాను. వధువు యొక్క నక్షత్రం పూర్వ పల్గుని, సింహరాశి. వరుణి యొక్క నక్షత్రం రేవతి, మీనరాశి. మీనరాశి బ్రాహ్మణ వర్ణం, సింహరాశి క్షత్రియ వర్ణమైనందున వర్ణకోటం అంగీకారం. మీనం జలచరం, సింహం వనసంచారం కావున వశ్యకోటం అంగీకారం. వరుణి నక్షత్రం రేవతికి వధువు యొక్క నక్షత్రం పూర్వ పల్గుని విపత్తార అయింది. అదేవిధంగా వధువు నక్షత్రం పూర్వ పల్గునికి వరుణి నక్షత్రం రేవతి మిత్రతార అయింది. అంటే తారాబలం 50%, 1.5 గుణం వచ్చింది. యోని పంతనకు 2 గుణాలు వచ్చాయి. రాస్యాధిపతులు గురువు, సూర్యుడు ఒకరికొకరు మిత్రులే కావున గ్రహమైత్రికి పూర్తి గుణాలు అంటే 5 వచ్చాయి.
దేవగణం పురుషుడిది, మనిషిగణం స్త్రీది అయినందున దీనికి 5 గుణాలు వచ్చాయి. రాశికూటం అంటే భకూటం వధూవరుల రాసులు షష్టాష్టకాలు అయినందున 0 మార్కులు. అయితే శాస్త్రం దీనికి శుభ షష్టాష్టకాలుగా ఒక మినహాయింపునిచ్చింది. పైగా గ్రహమైత్రి బాగుంటే రాశికూటం కుదరకపోయినా వధూవరులకు వివాహం చేయవచ్చునని శాస్త్రవచనం. అన్నిటికన్నా ముఖ్యం నాడీకూటం కలిసింది. వరుణుది అంచెనాడి, వధువుది మధ్యనాడి. మొత్తం 36 గరిష్ట గుణాలకు 24.5 గుణాలు వచ్చాయి. అంటే 68%, 68% అష్టకూట గుణపొంతన విజయవంతంగా ఉంది. మనం ఇప్పటికే 2 జాతకాలకు పూర్తి వివరాలు పరిశీలించాము. ఇంకేం కావాలి? చివరిగా ఒక మాట, జాతక పొంతన గురించి వివరించడంతో పాటు వధువు తల్లిదండ్రులకు ఒక ముఖ్య విషయం చెప్పాను. ఎప్పుడైనా తుది నిర్ణయం వధూవరులకు వదిలేయాలని చెప్పాను. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. కెమిస్ట్రీ అనండి, డెస్టినీ అనండి, ఫీల్ అనండి, ఇంకా ట్రెండింగ్లో ఉన్న ఏ పేరైనా పెట్టుకోండి. పెళ్లి చూపులు అనేది కమోడిటీ ఎగ్జిబిషన్లా కాక ఒక ఫ్రెండ్లీ మీటింగ్లా ఉంటే మంచిది. వధూవరులు, వారి తల్లిదండ్రులు ఏదైనా మంచి రెస్టారెంట్లో ఈ పెళ్లి చూపులను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. పెద్దలు 4 ఒక టేబుల్, వధూవరులది ఒక టేబుల్. ఈ ఆధునిక పెళ్లి చూపుల ద్వారా ఒకరికొకరు బాగా నచ్చుకుంటే ఇదే అసలు సిసలైన వధూవరుల జాతక పొంతనగా నేను అభిప్రాయపడుతున్నాను. ఈ వీడియోలో ఇప్పటి వరకు వివరించిన పొంతనాల పరిశీలన అంతా అసలు ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలా వద్దా అనేది నిర్ణయించడానికి ఉపయోగపడే ప్రిలిమినరీ పరీక్షగా నేను అభిప్రాయపడుతున్నాను. ఇదే విషయం జాతకురాలి తల్లిదండ్రులకి చెప్పాను. ఈ సందర్భంగా మీకు ఒక విషయం గుర్తు చేయాలి. డిసెంబర్ 17వ తేదీ శుభ ఫలితాలు ఇలా చెప్పాలి అనే పేరుతో ఒక జాతకురాలి జాతక చక్రం విశ్లేషిస్తూ ఆ జాతకురాలికి జనవరి 2021లో పెళ్లి జరగటం ఖాయం అని ప్రకటించాను. మొన్న 8వ తేదీ ఆ అమ్మాయికి వరుణి ఊరిలో పెళ్లి జరిగింది. 10వ తేదీ అంటే నిన్న వధువు ఇంటి వద్ద రిసెప్షన్ జరిగింది. జ్యోతిష్యం మీద ఆసక్తి ఉన్నవారు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను, పరిశీలించండి. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.